నువ్వు సీత కోసం వస్తే ఇక్కడ ఇంకేదో జరిగింది. మొత్తానికి ఓ అమ్మాయికి మంచి జరిగింది. పద రేవతి వెళ్దాం. ఆ అమ్మాయికి జస్టిస్ జరిగింది. మరి నా పరిస్థితి ఏంటి? గౌతమ్ మంచోడని నాతో చెప్పారు, పెళ్లికి కమిట్ చేయించారు. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి? వీడు వెధవా అని ఎంగేజ్మెంట్కి ముందే తెలిసింది. అందుకు సంతోషించు. వీడు ఫ్రాడ్ అని హ్యాపీ అవ్వాలా, లేక నేను ఈ ఇంటి కోడలు కాలేకపోయాను అని ఫీల్ అవ్వాలా రామ్? ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలు అవడం కన్నా నువ్వు బ్యాచులర్ గా ఉండిపోవడం బెటర్ అమ్మా. మీరంతా కలిసి నన్ను చీట్ చేశారు, నా ఫ్యూచర్ ని స్పాయిల్ చేశారు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను. లెట్స్ గో డాడ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాబాయ్ గారు, గౌతమ్ రౌడీలను పెట్టి నన్ను కిడ్నాప్ చేయించాడు. మా నాన్నకు మెసేజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాను. ఎంత పని జరిగింది సీత. నువ్వు ఎక్కడున్నావో తెలియక ఇటు మేము అక్కడ రేవతి వాళ్ళు చాలా కంగారు పడ్డాం. నువ్వు రావడం కాస్త లేట్ అయి ఉంటే నువ్వే మిథునవని మహాలక్ష్మి వాళ్ళకి నిజం చెప్పేసి ఉండేవాళ్ళం. టైంకొచ్చావు కాబట్టి గండం గడిచింది. దేవుడే నీకు సాయపడ్డాడు సీత. లేదంటే ఈ పాటికి నిజం తెలిసిపోయి అంతా గొడవ గొడవ అయ్యేది. నీ కష్టమంతా వృధా అయిపోయేది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి పిన్ని గారు. అనుకోకుండా నేను రౌడీల దగ్గర ఇరుక్కుపోయి మిమ్మల్ని కష్టపెట్టాల్సి వచ్చింది. ఆ గౌతమ్ని ఊరికి వదిలిపెట్టకూడదు సీత. పోలీసులతో చెప్పి నిన్ను కిడ్నాప్ చేయించిన నేరానికి అరెస్ట్ చేయిస్తాను. వద్దు బాబాయ్ గారు, వాడు మా సుమతి అత్తమ్మను చంపాడన్న అనుమానం ఉంది. ఆ నేరానికి వాడికి శిక్ష పడాలి. అప్పుడు మిగతా ఈ నేరాలు కూడా బయటకొస్తాయి. అలాంటి వాణ్ణి మహాలక్ష్మి ఇంట్లో పెట్టుకుని వెనకేసుకొస్తోంది.